నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత. ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పట్టణంలోని 35 వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలి. ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రమైన సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ కృష్ణవేణి అన్నారు. పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. బుధవారం పట్టణంలోని పీఎండీ కాలనీలో 4.95 లక్షలతో 65 మీటర్ల మేర చేపడుతున్న రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణంలో వాహనదారులకు ప్రజల ఇబ్బంది లేకుండా అన్ని వార్డుల్లో రోడ్డు నిర్మాణాలు మరమ్మతులు చేస్తున్నామన్నారు. పట్టణంలోనే కాకుండా శివారు గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, నాయకులు రాధా, పులి మహాలక్ష్మి, బెల్రెడ్డి ప్రసాద్, నాగార్జున బాబు, సందీప్, రాటకొండ శ్రీనివాసులు, సంగం శ్రీనివాసులు, బిదంగురు నాదా యాదవ్, మంజునాథ్, విజయమ్మ, స్థానిక వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గారి నాయకత్వం. మున్సిపాలిటీలో టీఎన్టీ కాలనీలో 5 లక్షలు, చైర్మన్ గారి వార్డులో 5 లక్షలు, దాదాపు 10 లక్షల రూపాయల ఈరోజు జనరల్ ఫండ్స్తో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. భూమి పూజ జరిగింది. తక్షణం ఒక వారం లోపల ఆ డ్రైనేజు, ఈ రోడ్డు 2 కూడా కంప్లీట్ చేయాలని చెప్పి సరైన కోవడం అయింది. తప్పకుండా ఇంకా ప్రతి వారం 10 రోజుల్లో ఏదో ఒక అభివృద్ధి పెట్టు పూర్తి స్థాయిగా పట్టణానికి ఎక్కడ కూడా రోడ్డు కాలువల సమస్యలు లేకుండా చేసే విధంగా పనిచేస్తాం. సకాలంలో స్పందిస్తాం. అన్నిటికీ బాధ్యతగా పనిచేస్తాం. ఏ విధంగా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా దాని పరిష్కార మార్గం పెడతామని చెప్పి సరైనంగా తెలియజేస్తూ ఈరోజు మున్సిపాలిటీ అభివృద్ధి చాలా అవసరం ఉంది. అదే కాకుండా ఫాగింగ్ కూడా ప్రతిరోజు ఒక దాదాపు 7 మిషన్లు ఉన్నాయి. ఇంకా మిషన్లు పెంచి 10 మిషన్లు పెట్టి ఏదైతే దోమలు ఎక్కువ ఉన్నాయి మేము ఫాగింగ్ కూడా చేసేటట్టుగా చెప్తున్నాం. కుక్కల విషయం కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దానిపైన కూడా చర్యలు తీసుకోమని చెప్పి సరైన కోరడం. టీఎన్టీ కాలనీ పార్క్ బ్యాక్ సైడ్ రోడ్డు 4,95,000తో మున్సిపాలిటీ జనరల్ నీళ్ళతో పెట్టడం జరిగింది. వీటికి సంబంధించి ఈరోజు పూజ చేయడానికి వచ్చేసిన గౌరవనీయులు మళ్ళీ ఎమ్మెల్యే షాజహాన్ గారికి, కమిషనర్ గారికి, చేసిన ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. అదేవిధంగా మదనపల్లి టౌన్ అంతా కూడా సంబంధించిన ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంటాయో వాటిని అన్నింటినీ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని వాటిని త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాలనే ఆలోచన. అంతేకాకుండా మున్సిపాలిటీకి సంబంధించి శానిటేషన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, వాటర్ సమస్యలు ఏదున్నా దయచేసి మీరు మున్సిపాలిటీలో కానీ సంబంధిత సచివాలయాల్లో కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఏదైనా సచివాలయంలో మీకు ఎవరైనా స్పందించుకుంటే కూడా మీరు మున్సిపాలిటీ దృష్టిలో తీసుకొచ్చినా అంటే ఎమ్మెల్యే దృష్టిలో తీసుకొచ్చినా మేము త్వరితగతిన కంప్లైంట్ చేసి వాళ్ళ ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి సకాలంలో ఏవైతే పనులు ఉంటాయో ఇప్పుడైతే టెండర్లు ఉంటాయి వాటిని కూడా కంప్లీట్ చేసి ప్రజలకి
అందుబాటులోకి తెచ్చే విధంగా చూస్తాం. సమాచార హక్కు చట్టం ఆర్టీఐపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి తెలిపారు. బుధవారం ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ఆర్టీఐపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2005 అక్టోబర్ 12వ తేదీన రాష్ట్రపతి ఆమోదంతో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. సామాన్యుల చేతిలో సమాచారాన్ని ఉంచడం చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా సమాచారానికి సంబంధించి ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లోపు అధికారులు అందించాలన్నారు. సమాచార హక్కు చట్టం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్టీఐ ప్రతినిధులు రేవతి, మహాలక్ష్మి, జయప్రద, రాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అంత పవర్ ఉంది దానికి చెప్పండి. దేనికోసం ఉంది? చదువుతా ఉన్నారు కదా, ఏదైనా వేయడం ద్వారా నేనే లబ్ధి పొందినానా లేదా? నాకు ఖర్చు ఎంత అయింది? నా 18 నెలలు నేను చేసిన పోస్టుల కంటే నాకు సస్పెండ్ చేయించినానే లేదా? ఆ సస్పెండ్ చేసినదా అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసినదా అని మళ్ళీ సీఎంకి పెట్టినా తెలుసా? నేను ఉన్నాయి కదా మా వినండి, సచివాలయాలు ఉన్నాయి కదా మనకి. సచివాలయంలో మీకు క్యాస్ట్ ఇవన్నీ కావాలన్నా లేదా? కానీ మీరు పోతానే ఇస్తారా? వాళ్ళు వెళ్ళినారా? వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, త్వరగా పనులు అవుతాయి. నిజంగా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఆ చట్టం గురించి మీకు నిజంగా ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా కానీ ఆ ఇన్స్టిట్యూషన్ కరెక్ట్గా పనిచేయాలంటే క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. మిస్యూజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనము ఎలా స్పందించాలి, దానివల్ల ఉపయోగం ఏమి అనే దాని గురించి మనకు స్టేట్ వర్కింగ్ ఉమెన్ ప్రెసిడెంట్ గారు రేవతి గారు మనకు చెప్పారు. ఇలాంటి విషయాలు మీకే ఎందుకు చెప్తామనేది నేను చాలా సార్లు చెప్పింటాను. ఎక్కువ నెక్స్ట్ సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు అంటే మీరే. కాబట్టి మీ దగ్గర నుంచి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నాం. మీకు ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూషన్లోనే మనకు ఏదైనా అవసరమైంది వెంటనే మీకు తెలియకపోతే మీరు అడిగే రైట్ ఉంది అని, ఈ చట్టం ఒకటి ఉంది అని తెలియజెప్పడం మా బాధ్యతగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేశాము. మీరు ఇది మిస్యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి మిస్యూజ్ చేయకూడదు. మనకు అవసరమైనప్పుడు మాత్రం తప్పకుండా మన ఎంత మనకు హక్కులు ఉన్నాయో అలాగే విధులు కూడా పాటిస్తూ ఎంతవరకు అది సమంజసమో అంతవరకు అడిగితే ఈ సమాజానికి క్వశ్చన్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు కాబట్టి మంచి సమాజాన్ని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా తప్పకుండా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అవగాహనకి వచ్చి ఈ విషయాలు తెలుసుకున్నందుకు, నేను తెలియచేసినందుకు మనకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ యాక్ట్ అధ్యక్షురాలకి రేవతి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇలాంటి విషయాలు మనం ఇంకా ముందుగా ఇంకా ఇక్కడ మనకు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఈ విషయాల మీద ఏదైనా మీకు, అదే కాకుండా ఇది ఉమెన్స్ కాలేజీ కాబట్టి మనకు కొన్ని హరాస్మెంట్, సెక్సువల్ హరాస్మెంట్లు అట్లాంటివి ఇక్కడ రాకపోవచ్చు. కానీ కో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ సమాజంలో కానీ మీరు బయటకు వెళ్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ఎక్కుతుంటా, ఎక్కినప్పుడు ఎవరో ఒకరు మనల్ని కావాలంటే టచ్ చేయడము అలాంటి క్వశ్చన్ చేసే అధికారం మనకు రావాలి. ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టే కాదు, అది మనల్ని మనం సేఫ్ చేసుకోవడానికి కూడా రావాలి. అలాంటి ఈ చట్టాల మీద అవగాహన కలిగించడానికి వచ్చిన వీళ్ళకందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మిస్యూజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనము ఎలా స్పందించాలి, దానివల్ల ఉపయోగం ఏమి అనే దాని గురించి మనకు స్టేట్ వర్కింగ్ ఉమెన్ ప్రెసిడెంట్ గారు రేవతి గారు మనకు చెప్పారు. ఇలాంటి విషయాలు మీకే ఎందుకు చెప్తామనేది నేను చాలా సార్లు చెప్పింటాను. ఎక్కువ నెక్స్ట్ సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు అంటే మీరే. కాబట్టి మీ దగ్గర నుంచి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నాం. మీకు ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూషన్లోనే మనకు ఏదైనా అవసరమైంది వెంటనే మీకు తెలియకపోతే మీరు అడిగే రైట్ ఉంది అని, ఈ చట్టం ఒకటి ఉంది అని తెలియజెప్పడం మా బాధ్యతగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేశాము. మీరు ఇది మిస్యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి మిస్యూజ్ చేయకూడదు. మనకు అవసరమైనప్పుడు మాత్రం తప్పకుండా
మన ఎంత మనకు హక్కులు ఉన్నాయో అలాగే విధులు కూడా పాటిస్తూ ఎంతవరకు అది సమంజసమో అంతవరకు అడిగితే ఈ సమాజానికి క్వశ్చన్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు కాబట్టి మంచి సమాజాన్ని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా తప్పకుండా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అవగాహనకి వచ్చి ఈ విషయాలు తెలుసుకున్నందుకు నేను తెలియచేసినందుకు మనకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ యాక్ట్ అధ్యక్షురాలకి రేవతి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇలాంటి విషయాలు మనం ఇంకా ముందుగా ఇంకా ఇక్కడ మనకు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఈ విషయాల మీద ఏదైనా మీకు అదే కాకుండా ఇది ఉమెన్స్ కాలేజీ కాబట్టి మనకు కొన్ని హరాస్మెంట్ సెక్సువల్ హరాస్మెంట్లు అట్లాంటివి ఇక్కడ రాకపోవచ్చు. కానీ కో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో కానీ సమాజంలో కానీ మీరు బయటకు వెళ్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ఎక్కుతుంటా ఎక్కినప్పుడు ఎవరో ఒకరు మనల్ని కావాలంటే టచ్ చేయడము అలాంటి క్వశ్చన్ చేసే అధికారం మనకు రావాలి. ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టే కాదు, అది మనల్ని మనం సేఫ్ చేసుకోవడానికి కూడా రావాలి. అలాంటి ఈ చట్టాల మీద అవగాహన కలిగించడానికి వచ్చిన వీళ్ళకందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు కావాల్సినట్టుగా మీ పనిని చేపించుకోవచ్చు. సో దీని ద్వారానే, ఈ యాక్ట్ ద్వారానే మనకి ప్రభుత్వాల్లో జరిగే చాలా స్కామ్స్ కూడా బయటకు రావడం జరిగింది. సో మనకు ముఖ్యంగా ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఇదొక సాధారణంగా అన్ని దేశాల్లో ప్రజలు మూవ్మెంట్ చేసి వస్తే వచ్చిన యాక్ట్. కానీ భారతదేశంలో మాత్రం ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో 2005లో ఈ యాక్ట్ ని చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆధారంగా చాలా వరకు కూడా చాలా అన్యాయాలు కానీ ప్రభుత్వ కార్యాలయంలో జరిగే స్కామ్స్ అన్ని కూడా చాలా వరకు బయటకు రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకి ఒక ప్రోవర్బ్ ఉంది, ఏంటి ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో వెల్త్ అంటే ఏమీ కాదు, మీకు కనుక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్ గా మనము ఏ పనైనా చేయగలుగుతాం. ఇన్ఫర్మేషన్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఏదైనా చేయగలుగుతామా? చేయలేము. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటుందో అప్పుడే తప్పు ఎక్కడ జరుగుతుందో అనేది మనం గుర్తించగలుగుతాం. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రభుత్వ అధికారులు పని చేస్తున్నారో లేదో వాళ్ళని నిలదీయడము, లేదా మనం నిలదీయడం అంటే పోయి గొడవలే పెట్టాల్సిన అవసరం లేదు. శాంతియుతంగా చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని సంబంధిత అధికారులు, పై అధికారులకి సరిగ్గా ఎవరైనా ఒక వర్క్ పని చేయట్లేదు ఒక ప్రభుత్వ అధికారి, సో వారికి సంబంధించి ఆ పై అధికారులకి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇన్ఫార్మ్ చేయాలని మీ దగ్గర ఏముండాలి? ఆ అధికారి పని చేయట్లనే దానికి మీ దగ్గర ఆధారం ఉండాలి. ఆ ఆధారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా. సో దాని ద్వారా మీరు ఎటువంటి మీతో తప్పుగా ప్రవర్తించినా కానీ, మీకు అన్యాయం చేసినా కానీ, లేదా సరిగ్గా మీరు వెళ్ళినా కానీ ప్రభుత్వ అధికారులు స్పందించకపోయినా కానీ, ఏ కారణాల చేతైనా కానీ మీరు ఎదుటి వాళ్ళకి, సో మనం ప్రతిసారి మనం అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ మీరు భవిష్యత్తులో ఇంకెక్కడైనా ఎంప్లాయీస్ గా చేరినప్పుడు కానీ, లేదా ఇంకెక్కడైనా పని కోసమని వెళ్ళినప్పుడు ఇటువంటి అనుభవం ఎదురైనప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుంటారు. సో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో ఎవరైనా తప్పు చేసి దాన్ని ప్రశ్నించగలగడానికి మనకు ఇదొక వెపన్ లాగా ఉపయోగపడుతుంది అనే అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఉద్దేశం కోసమే మనం ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో పాస్బుక్ ఉంటుంది, ఆ పాస్బుక్ అధికారి ఇవ్వడానికి కొంచెము లంచమే అడుగుతారు. అప్పుడు మీ నాన్న డైరెక్ట్ గా నేను లంచం ఇస్తాను, వాళ్ళు డైరెక్ట్ గా అడిగి తీసుకోరు కదా, ఇండైరెక్ట్ గానే ఎవరైనా దేనికైనా ఇండైరెక్ట్ గానే అడుగుతారు. దాన్ని ఇప్పుడు వచ్చి మీ నాన్న, ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుతున్నావు, మీ నాన్నగారు వచ్చి ఈ మాతో అంటే అక్కడ బయట జరిగిన విషయం వచ్చి ఇంట్లో డిస్కషన్ చేసుకుంటారు కదా ఫ్యామిలీతో, అప్పుడు మీరు ఒక డిగ్రీ స్టూడెంట్ కదా, ఇప్పుడు మా నాన్నని లంచం అడుగుతున్నారు అంటే అధికారిని పోయి మీరు ఏమైనా నేరుగా అడుగుతారా? లేదు. మనం ఏం చేయాలి అప్పుడు? మా పాస్బుక్ ఎందుకు ఇవ్వలేదు, మా నాన్నని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని క్వశ్చన్ మార్క్ వస్తుందా రాదా? డిగ్రీ చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు. అదే 10th 9th 8th అయితే ఆలోచించరు, అవునా? అప్పుడు మనకి ఎఫ్ఆర్టీఐ పనికొస్తుంది. ఎందుకు? ఒక ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, ఎవరికైనా సరే అధికారులకి ఒక పేపర్ ద్వారా, అంటే గ్రామ స్థాయిలో వచ్చి 5 రూపాయలు ఖర్చు అవుతుంది, మండల స్థాయిలో వచ్చి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. 10 రూపాయల స్టాంపు, మండలంలో నివసించే వాళ్ళు 10 రూపాయలు స్టాంప్ వేసి ఆ స్టాంపు ద్వారా మనం అడగచ్చు. గ్రామ స్థాయిలో అయితే 5 రూపాయల స్టాంపు కూడా వేసి ఒక పేపర్ పెన్తో పోస్ట్ ఆ అధికారికి ఇవ్వడం. అప్పుడు పరిశీలించినప్పుడు మీకు ఈ 35 days లో మీకు ఆన్సర్ వస్తుంది మీ ఇంటికి. ఇక్కడ ఇతను న్యాయం చేయకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్తారు.
కలెక్టరే న్యాయం చేయలేకపోతే కమిషనర్ దగ్గరికి వెళ్తారు. FRTA కమిషనర్ విజయవాడ. దీనికి మన నేషనల్ లీడర్ వచ్చి చంద్రమోహన్ సార్ అని ఉన్నారు. అలాగే మన స్టేట్ లీడర్స్ ఉన్నారు. మళ్ళా నేషనల్ లీడర్స్ వచ్చి సెక్రటరీ అజయ్ కుమార్ సార్ గారు తిరుపతిలో ఉంటారు. మేము వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ అడ్రస్ కూడా ఇస్తాం. FRTA రాయడానికి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే వాళ్ళు అడిగారంటే వాళ్ళు మీకు సమాచారం ఇస్తారు. అధికారికి నేరుగా మేమే మీకు ఎవరైనా ఇబ్బంది ఉంటే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డుల పైన కానీ దేనిపైన కానీ పాస్బుక్స్ ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళకందరికీ ఇప్పుడు చాలా లంచాలు ఎట్లా తీసుకున్నారు దాన్ని డైరెక్ట్గా అడగలేక మనం దీని ద్వారా మాకు అధికారులు న్యాయం చేయలేదనేసి అని మనం ఉపయోగించుకోవడానికి జడ్జిలకు కూడా ప్రశ్నించే హక్కు మనకు ఉంది. జడ్జిలు ఇప్పుడు న్యాయం చేయలేదు నీకు ఆ జడ్జిమెంట్ ఒక కేసుకి వెళ్తావు, జడ్జిమెంట్ నీకు సరిగా రానప్పుడు ఏం చేస్తావు? మనకు కూర్చొని ఆలోచించుకొని కుసించి ఏడ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. FRTA తరపున మనము జడ్జి గారు కూడా ఒక లెటర్ పంపించి ఎందుకు మాకు న్యాయం ఉన్నప్పుడు న్యాయం ఇవ్వలేదు, నువ్వు మాది ఎందుకు ఫాల్ట్ ఉందని క్వశ్చన్ చేసే హక్కు మనకు ఉంది. కాబట్టి FRTA ఎంత యూజబుల్ ఉంది మనకి, మీరు దాన్ని అందరూ యూజ్ చేసుకోండి. నెంబర్స్ కూడా ఇస్తాము. మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నా, టీచర్స్ ఇబ్బంది పడుతున్నా, లెక్చరర్స్ ఇబ్బంది పడుతున్నా, ప్రతి ఒక్కరి మీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మీ టౌన్లో కానీ మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా మీకు క్వశ్చన్ చేసే హక్కు ఉంది. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని సొసైటీ కాలనీలో 4.99 లక్షల వ్యయంతో 135 మీటర్ల మేర నిర్మిస్తున్న మురుగునీటి కాల్వ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని పరిష్కరించడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగాన్ని మరింత బలోపేతం చేసే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, నాయకులు రాధా, పులి మహాలక్ష్మి, బెల్లెరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఉన్నాంనా సొసైటీ కలిసి రావాలి ముందర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, షాన్ బాజా గారి నాయకత్వం, షాన్ బాజా గారి నాయకత్వం. ఓకే, ఈరోజు మున్సిపాలిటీ అభివృద్ధి భాగంగా మన మున్సిపల్ చైర్మన్ గారి వార్డులో 5 లక్షల రూపాయలతో డ్రైన్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ మొన్న మేము ఏదైతే భూమి పూజలు చేశామో ఆ రోడ్లు మన కాంట్రాక్టర్ అన్నీ కంప్లీట్ చేసేశారు. మేము యథావిధిగా మదనపల్లి పట్టణ అభివృద్ధిగానే అదే ధ్యేయంతో పనిచేస్తున్నాం. ఇంకా చాలా మనము అభివృద్ధి చేయాలా, చాలా ఫండ్స్ అవసరం ఉంది, ఆ దిశలో పయనిస్తున్నాము. ఆర్థిక వనరులు రాష్ట్రం మొత్తం కుదించిపోయినాయి. గత ప్రభుత్వం చేసిన పనికిరాని నిర్ణయాల వల్ల ఈరోజు కష్టాలు ఉన్నాయి. అయినా మనం పర్వాలేదు, కొద్దిగా గాడిలో పెట్టి తప్పకుండా ఈ CFMS అనేది పక్కకు పోతేనే మున్సిపాలిటీలు అభివృద్ధి అవుతాయి. ఆ దిశలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వినియోగించాము. తప్పకుండా మార్చి నుంచి పూర్తి స్థాయిగా CFMS పరిధిలో లేకుండా పూర్తి స్థాయిగా ఏదైతే మొత్తం ఆర్థికంగా ఎంత మొత్తం ఫైనాన్స్ అంతా ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలో ఉంటాయి. అప్పుడు మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయగలుగుతాము. తప్పకుండా మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి అందరితో కలుపుకొని బాగున్నాము, అందరూ బాగా పనిచేస్తామని చెప్పి ఈరోజు మదనపల్లి టౌన్
సొసైటీ కాలనీ రామాలయం మీ దగ్గర నుండి మనకి సప్తగిరి స్కూల్ వరకు ట్రైన్ చాలా పురాతనం అయిపోయి ఎప్పటికక్కడ ట్రైన్ బ్లాకేజ్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దాన్ని ఈరోజు 4,99,000తో మున్సిపల్ సాధారణ నిధుల కింద ట్రైన్స్ పెట్టడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి పూజకి విచ్చేసండి గౌరవనీయులు జగన్ గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారాలు. మదనపల్లికి సంబంధించి అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మనకి సంబంధించి గతంలో కూడా కొన్ని టెండర్స్ అయినాయి. వాటిని కూడా కాంట్రాక్ట్ని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా 15th ఫైనాన్స్కి జనరల్ ఫండ్స్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ టెండర్స్ పిలవడం జరిగింది. వాటిని కూడా సకాలంలో టెండర్స్ని ఎవరైతే కాంట్రాక్టర్లకి వస్తుందో వాళ్ళని పిలిపించి మాట్లాడి త్వరితగతిన వర్క్స్ని చేయించి ప్రజలకి అభివృద్ధి పదంలో తీసుకుని వాళ్ళకి చేయడానికి మేము సాయశత సకాలంలో ఇస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే సమస్య ఉంటుందో దాన్ని మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావడం, వాటిని కూడా ప్రజలకి క్లియర్ చేస్తూ పోతున్నాం. ఇదే విధంగా మన జనరల్ ఫండ్స్కి 15th ఫైనాన్స్ సంబంధించి సకాలంలో వర్క్స్ అన్ని చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న అందరికీ. ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిసెంబర్ 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు. పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం ఆన్లైన్లో గంట ముందుగా వస్తుందని, పరీక్ష నిర్వహణ పారదర్శకంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని జనవరి 1వ తేదీ నుండి అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీనిపై విద్యార్థులు తల్లిదండ్రుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అలాగే కళాశాలలో ఏర్పాటు చేసిన స్కెలాబ్స్ ద్వారా 60 మంది వొకేషనల్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లెలో 17/12/2024 నుంచి 23/12/24 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఉదయం ఫస్ట్ ఇయర్కు మధ్యాహ్నం సెకండ్ ఇయర్కు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని వాటిని ప్రింట్అవుట్ తీసి వారికి ఆన్సర్ పేపర్లు మరియు క్వశ్చన్ పేపర్లు 2 సప్లై చేయడం జరుగుతుంది. మా కళాశాలలో 600 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రతిరోజు ఈ యొక్క పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఆ విధంగా పిల్లలకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు కూడా జనవరి 1వ తారీఖు నుండి మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేస్తారనే విషయాలు తెలియవస్తున్నాయి. ఇది చాలామందికి ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయం 9 గంటలకే కళాశాలకు రావాలి కాబట్టి లంచ్ బాక్స్ రెడీ కాదు కాబట్టి మధ్యాహ్న భోజనము అనేది ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థినులకు చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు మా యొక్క హర్షాతిరేకాలు తెలియజేస్తున్నాము. అందుకు కావాల్సిన అన్ని విషయాల్లో మేము ముందుండి ఈ విషయాన్ని మధ్యాహ్న భోజనాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తాం. అదేవిధంగా మన కళాశాలలో ఈ యొక్క స్కిల్ హబ్ కింద మనము బెంగళూరులో ఉన్నతి ఫౌండేషన్ వారి సంస్థ తరఫున 60 మంది వొకేషనల్ విద్యార్థులకు మనము ట్రైనింగ్ అనేది 30 రోజుల పాటు ఇప్పించడం జరిగింది. అందులో మనము ఏ విధంగా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి, ఏ విధమైన రెసిప్రొకేషన్ అనేది మనము ఇవ్వాలి, మరి ఏ విధంగా బయోడేటా అనేది సబ్మిట్ చేయాలి, అలాగే జాబ్ ఓరియంటేషన్లో కానీ జాబ్లో చేరడానికి కానీ అవసరమైన ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ వొకేషనల్ విద్యార్థులకు మనము 30 రోజుల పాటు ఈ రోజు వరకు అందజేయడం జరిగింది. మరి ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం వల్ల 18 సంవత్సరాలు నిండితే వారే జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన వారికి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి, 18 సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి ఎవరికైతే ఈ యొక్క స్కిల్ హబ్ ట్రైనింగ్ ఉంటుందో వారికి ప్రైవేటు మరి పబ్లిక్ రంగాలలో ఉద్యోగాలు కల్పించడానికి గత 3 సంవత్సరాలుగా నేను కృషి చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఒక 120 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 60 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో
పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇలాంటి శిక్షణ ఇవ్వడం ద్వారా వారు నెలకు 15,000 నుంచి 25,000 వరకు వేతనం పొందే విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఉద్యోగ కల్పన అనేది చేయడం జరుగుతుంది. ఈ విషయంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఉన్నతి సంస్థ ఫౌండేషన్ వారు మాకెంతో కోఆపరేటివ్గా వ్యవహరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈశ్వరమ్మ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో 10 కాలాల పాటు మన్నిక ఉండేలా చేయాలన్నారు. క్వాలిటీలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దన్నారు. రోడ్ అయిపోయి ఆ రోజు పెద్ద జన్మ తీసుకొస్తాం తీసుకో. మాలిక్ వాళ్ళు బయలుదేరినప్పుడు చెప్తానే ఉన్నారు. ఇది వస్తాను. పట్టణంలోని జేసీఎం ఫంక్షన్ హాల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సిఎస్ఐ డయాలసిస్ బిషప్ రెవరెండ్ వరకుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లి అభివృద్ధిలో క్రైస్తవుల పాత్ర ఎనలేనిదన్నారు. సేవ గుణానికి మారుపేరైన క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో శానిటోరియం ఎమ్మెల్యేం ఆసుపత్రి నిర్వహిస్తూ కొన్నేళ్లుగా ప్రజలకు సేవలందిస్తుండడం అభినందనీయమన్నారు. మన సంఘ కాపుని డివిజన్ చైర్మన్ అంటే రేవంత్ డాక్టర్ సునీల్ కుమార్ బాబు గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పాస్టర్ కమిటీ సభ్యులు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. Christianity is a symbol of service. This TB hospital of sanatorium has served for the entire country, not only the country, other than the area. There were the patients for the TB who used to come to sanatorium. Anyway, they couldn't get a good treatment for the tuberculosis. Sanatorium was one of the only hospital in the entire country who served the humanity, better humanity, good services. It was a mark for the service. As well as my school, Sanatorium School, is good for education. After our education, Rishi Valley was one of the country's best top 3 schools, but I say Sanatorium was the best among the Rishi Valley. Rishi Valley, apart from the Rishi Valley Sanatorium standards when we were studying, it was top in top. Accordingly, our MLL hospital served the entire Rayalaseema. You have to know the patients to the MLL hospital used to come from Pulivendala, Anantapur, as well as Battalapalli, Kadiri, as well as Raichoti, Kadapa, as well as Chittoor. Among the CMC, here Dr. Vandier was there. His services were so true and so affectionate.
and the nursing care was such in a humanitarian manner. So everyone was to come here and take their service in the hospital. Our Jacob Chamberlain Church has its own age of 110 years because entire service for the humanity in this region was done by our Christian brothers and sisters. The service which has done, it has to be remembered for all. Service is the face of the better humanity. It should be keep up. What we do, it remains forever. What we grab, it never remains forever. This is what I want to say. And once again, I congratulate and advance Christmas celebrations to all and my wishes to advance Christmas wishes to everyone here, especially respected Bishop Garu and entire team, and also thank you one and all. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పట్టణంలోని 35 వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలి. ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రమైన సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ కృష్ణవేణి అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.